every night are we paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో మన ఛానల్లోకి వెళ్ళబోయే ముందు, నేను చెప్పే హోమ్ రెమెడీ తెలుసుకోబోయే ముందు, ప్లీజ్ ఇలాంటి అప్డేట్స్ మీకు ఇంకా రావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి, ఓకేనా? సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే నేను పెట్టే ప్రతి అప్డేట్ అనేది మీకు వస్తుందన్నమాట, నోటిఫికేషన్. సో బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి, ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక మంచి పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ అని చెప్పొచ్చండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే దీనివల్ల ఉంటాయండి. సో ఫేస్ మీద చాలామందికి వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి, మంగు మచ్చలు లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటివి కొంచెం మనకి తగ్గాలి అనుకుంటే ఇది యూస్ చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే రాకూడదు అని కొంచెం కేర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో దీన్ని అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా యూస్ చేయొచ్చు. ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, ఎందుకంటే మనం హోమ్ రెమెడీ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో నేనైతే యూస్ చేశాను, నాకు మంచి రిజల్ట్ అనే అనిపించింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 10 రూపీస్ మనకి కాదు అనుకుంటే మంచి ఫేస్ ప్యాక్ అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం వెయిటింగ్ అయితే ఉంటుంది. సో మనం టీవీ చూసే గ్యాప్లో అయినా అది ఫేస్ ప్యాక్ వేసుకొని అలా రిలాక్స్ అయినంత సేపు పట్టదనమాట మన ఫేస్ ప్యాక్ ఆరిపోవడానికి. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం, ఓకేనా? సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక ఎగ్ తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి ముల్తానీ మట్టి, మనకి న్యాచురల్ అనమాట. సో నేను ఇక్కడైతే ఎగ్ వైట్ అయితే తీసుకుంటున్నానండి. చూడండి, మనం ఎల్లో అయితే తీసుకోకూడదు, ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి. ఎగ్ వైట్ అనేది మన స్కిన్కి చాలా మంచి హెల్ప్ అయితే అవుతుందన్నమాట. స్కిన్ టైటనింగ్కి చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ, నేను ఇందాక గెడ్డలా చూపించాను కదా, ముల్తానీ మట్టి శుద్ధలాగా ఉంది, అది దాన్ని పౌడర్ చేసుకున్నాను. మనం ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకుంటే అది మనకి ఇలా పౌడర్ అయిపోద్ది. న్యాచురల్ ముల్తానీ మట్టి అండి ఇది, ఎలాంటి కెమికల్స్ లేని ముల్తానీ మట్ట. సో ఇందులో మనమైతే ఎగ్ వైట్ అయితే మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది మిక్స్ అవ్వడానికి, ఎందుకంటే వాటర్లో కాదు కదా, మనం డైల్యూట్ అవ్వదు అనమాట ఎగ్ వైట్లో ఇది. సో ఎగ్ వైట్ అనేది కొంచెం జెల్లీగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ముక్కలు అయిపోయినట్టు అవుతుంది. సో కొంచెం ఓపికతో మనం మిక్స్ చేసుకుంటే అది పేస్ట్ లాగా అయితే అవుతుందన్నమాట. సో ఇలా ఫుల్గా మిక్స్ చేసుకోండి. ఇక్కడైతే నేను లావెండర్ ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇది స్కిన్కి కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీనివల్ల కూడా, బట్ నేనైతే వేస్తున్నాను, నా దగ్గర ఉంది కాబట్టి. మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేసేయండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది కొంచెం ఎగ్ కదా, కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. కొంచెం మనం 5 మినిట్స్ మంది కాదు అనుకుంటే మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు అనమాట. సో ఈ స్మెల్ అయితే కొంచెం అదో రకంగానే వస్తుందండి, నీచు వాసన వస్తుంది కదా. సో మనం ముల్తానీ మట్టి కలిపాం కాబట్టి కొంచెం అంత ఎక్కువైతే ఉండదు. సో మనం ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఫేస్ అనేది ముందుగా క్లెన్స్ చేసుకోవాలి. ఒకవేళ క్లెన్జింగ్ మిల్క్ మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే ఫేస్ వాష్తో అయినా లేకపోతే సోప్తో అయినా ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఒక థిక్ లేయర్ లాగా అయితే వేసుకోవాలండి. నేను ఫస్ట్ ఒక లేయర్ వేసేసి తర్వాత మళ్ళీ దాని మీద ఇంకో లేయర్ అయితే వేస్తాను. సో అప్వర్డ్ డైరెక్షన్లో మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి. ఎప్పుడు కింద నుంచి పైకి వేసుకోవాలన్నమాట. పైనుంచి కిందకి వేస్తే స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది. సో ముల్తానీ మటన్ మనకి నేచురల్ అండి, దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. సో ఎగ్ వైట్ కూడా మనకి నేచురల్, ఇందులో కూడా ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మీరు హ్యాపీగా, నాది సెన్సిటివ్ స్కిన్ అనేవాళ్ళు కూడా ఈ ప్యాక్ని అయితే యూస్ చేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. బట్ మనకి ఫేస్ అనేది చాలా ఫిట్గా అయితే ఉంటుందన్నమాట, చాలా నీట్గా ఫ్రెష్ లుక్ అయితే వస్తుంది, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. స్కిన్ అనేది స్మూత్గా కూడా అవుతుందండి. సో థిక్ లేయర్ లాగా వేసేసుకోండి. every night are we paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what I bet that we could see you new. సో
సో ఇప్పుడైతే మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయాలండి. అరగంట పడుతుంది ఇది డ్రై అవ్వడానికి. ఎందుకంటే మనం థిక్ లేయర్లో వేసాం కాబట్టి. మీరు పల్చగా కనుక వేసుకుంటే తొందరగా ఆరిపోతుంది. సో ముల్తానీ మట్టి మనకి తొందరగా వెట్గా ఉంటుందన్నమాట, తొందరగా డ్రై అవ్వదు. సో నేను హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా ఇది అక్కడక్కడ థిక్గా ఉన్న దగ్గర అయితే ఇంకా డ్రై అవ్వలేదు. బట్ స్కిన్ అయితే మాత్రం చాలా టైట్గా పట్టేసినట్టు అయింది, బిగబెట్టినట్టు. సో మనం మాట్లాడకూడదు ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు. ఎప్పుడైనా చక్కగా ఎలా ఉన్నామో అలాగే ఉండాలండి. మాట్లాడినా నవ్వినా తొందరగా ముడతలు అనేవి వస్తాయన్నమాట. ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు మాట్లాడకండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను వాష్ చేసుకున్నాను. అరగంట తర్వాత వాష్ చేసిన ఫేస్ అనేది చాలా క్లీన్గా అయితే అనిపిస్తుంది నాకైతే. సో స్కిన్ కూడా చాలా మంచిగా రీఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఇది కనుక చాలా బిగబెట్టినట్టు ఉంటుంది. అలాగే తడపంగానే మనకైతే అది తొందరగా వదలదనమాట. స్మూత్గా దాన్ని మనం మంచిగా రౌండ్ డైరెక్షన్లో మసాజ్ చేస్తూ క్లీన్ చేయండి. బర్రా రుద్దితే మళ్ళీ స్కిన్ అనేది ఇరిటేషన్ వస్తుందన్నమాట, కొంచెం పెయిన్గా అనిపిస్తుంది. ఎందుకంటే బర్రా రుద్దితే అది ముల్తానీ మట్టి గట్టిగా ఒకటి ఉంటుంది కదా, సో అది బాగా హార్డ్ అయిపోయి కొంచెం పెయిన్ వస్తుంది. సో అలా కాకుండా స్మూత్గా అయితే క్లీన్ చేసుకోండి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా మైల్డ్గా ఉండే ఏదైనా ఫేస్ వాష్తో ఫేస్ అయితే క్లీన్ చేసుకోండి, ఓకేనా. సోప్ అయితే పెట్టకండి. సో స్కిన్ అయితే చాలా స్మూత్గా అయితే అనిపిస్తుంది, నీట్గా అయితే ఉందనమాట. సో ట్యాన్ కూడా రిమూవ్ అయినట్టు అయితే అనిపిస్తుంది నాకైతే. సో ఒకసారి అయితే ట్రై చేయండి. సో చూసారు కదండి ఎంత మంచి ఫేస్ ప్యాక్, తొందరగానే మనకి రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు కూడా నేను ఫేస్ ప్యాక్ అయిన తర్వాతే రెడీ అయితే వీడియో చేస్తున్నాను అనమాట. నా స్కిన్ అయితే చాలా స్మూత్గా అనిపించింది. సో మనకి మెయిన్ వచ్చేసి స్కిన్ నీట్గా ఉండాలంటే స్కిన్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉండకూడదు. సో దాన్ని అయితే ఫస్ట్ మీరు రిమూవ్ చేసుకోండి. తర్వాత మీరు ఏ ఫేస్ ప్యాక్ అయినా యూస్ చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మీరు ఎంత మంచి ఫేస్ ప్యాక్ వేసుకున్నా, ఎంత పెద్ద పార్లర్స్కి వెళ్ళినా కానీ మీ స్కిన్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉంటే మాత్రం మీరు చేసుకునే ఫేస్ ప్యాక్ అయినా మంచి లుక్ అయితే రాదనమాట. సో మీకు మంచి లుక్ కావాలి అనుకుంటే ముందు ఫేస్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకొని తర్వాత మీరు ఇంట్లో అయినా పార్లర్స్కైనా ఎక్కడికైనా కానీ మంచి ఫేస్ ప్యాక్స్ అయితే యూస్ చేయొచ్చు. దానివల్ల మీకు రిజల్ట్ అనేది ఇంకా మంచి తెలుస్తుంది, చూసే వాళ్ళకు కూడా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.